ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అన్నాడు. యేసు ప్రభువారు మీకు ఒక ఆదేశాలు ఇస్తున్నాడు, మీకు ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఇరుకు మార్గము, యేసు ప్రభువారు చెప్పిన బోధ మొత్తం ఇరుకు మార్గమే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆయన సిద్ధాంతం మొత్తం కూడా ఇరుకు మార్గమున ప్రవేశించట మీరు పోరాడుడి, లేకపోతే ప్రవేశించుడి. నాశనమునకు పోవు మార్గం వెడల్పును విశాలమై ఉందంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఆయన గొప్పగా చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. ఏది ఇరుకు మార్గము, ఏది విశాలమైన మార్గము అంటే, విశాలంగా బతకాలని మనకు వచ్చే కోరికలన్నీ తీర్చుకుంటాకి ఈ భూమి మీద మనము సిద్ధంగా లేము. మనం మనుజాసులు అనుసరించి నడుచుకునే మనస్తత్వాలు కలిగి మనం ఉంటే కనుక దేవునికి వ్యతిరేకంగా మన హృదయాలు లేకపోతే మన జీవితాలు పోతాయి. మిత్రులారా, స్నేహితులారా, ఇరుకు మార్గం అంటే యేసు ప్రభువారు ఆయన చెప్పిన మార్గము ఇరుకు మార్గం. పరలోక రాజ్యం ప్రవేశించడానికి మనం ఏం చేయాలంటే ఆ ఇరుకు మార్గం ఏంటో మనం ప్రవేశించాలి. జాన్ బన్యన్ అనే ఒక గొప్ప మహాభక్తుడు ఆయన యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం రాశాడు. ఆ యాత్రికుని ప్రయాణంలో ఇరుకు మార్గమునే ప్రవేశించడానికి గొప్పగా రాయబడిన పుస్తకం. పరిశుద్ధ గ్రంథంతో పాటు ప్రపంచ దేశాలకు ఎక్కువ గమ్ముడిపోయిన పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం. ఇరుకు మార్గము ప్రవేశించి మన దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనం ఈ లోకంలో అందరితో పోటీపడి మనం బతకడానికి వీలు లేదు. మిత్రులారా, స్నేహితులారా, ప్రార్థనాపూర్వకంగా మన హృదయాన్ని సంకుచితంగా చేసుకుని బండ సందుని ఎగిరే పావురాల్లాగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీ అందరూ కూడా ఇరుకు మార్గంలో విజయం సాధించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.